అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది ప్రథమ నక్షత్రం ఉత్తర పాల్గొని కర్ణం కాలువతెత్తల పక్షం కృష్ణపక్షం. యోగం గండ రోజు శనివారం. జన్మరాశి కన్యరాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:06 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:31 నుండి 7:19 వరకు ఉంటుంది. మరలా ఉదయం 7:19 నుండి 8:07 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 31 నుండి 11 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:29 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 17వ తారీఖు రోజు 15వ తారీఖు శనివారం నాడు శనివారం దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న లైకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృత్తిక 1 పదంలో ఉంటాయి. మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి శనివారం నాడు మీ ఖచ్చితదారి తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనుగోండి. ఈరోజు మీ ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మానసిక తృప్తిని పొందగలరు. కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని కూడా మంచి మూలో ఉంచుతుంది. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరుల కలవడానికి మీరు ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు, మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కటి సమయాన్ని గడుపుతారు. మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టుగా భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞులను కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వాళ్ళు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్కార అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వామిలో ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవితం, వివాహ ప్రస్థానంతో జీవితకాల బంధం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సాహంతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాలను పోగొట్టుకోకండి. అప్పటికే ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరి సహ ఉద్యోగుల సపోర్ట్ పెంచుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తేలిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికైతే సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి.
పెండింగ్లో గల ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ చెక్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసము లేదా ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింత స్థిర తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. వాళ్ళ మీరు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ ఇది మీ జీవన మాధుర్యాన్ని పిప్పి చేసి వదిలేస్తాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి, లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొత్త వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి, కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకొనివ్వకండి. మీ విశ్వాసం ఈ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనలు వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులకు ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో ఈరోజు మీ శుభవార్త అందవచ్చు. ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కుటుంబకు సమయం చాలా దొరుకుతుంది. మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయండి. మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగించడానికి వ్యక్తులతో ఆహారాన్ని పంచుకోండి. చాలా తెలివిగలవారు. అలాగే ఎటువంటి సమస్యనైనా కానీ చాలా చాకచక్యంగా ఎదుర్కొంటారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా, అలాగే సమాజంలో మంచి మన్ననలు కూడా పొందుతూ ఉంటారండి మేషరాశి వారు. ఏ దేవతారాధన చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. అలాగే మేషరాశి వారికి సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి గౌరవం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటారండి. ఎవరితోనైనా కానీ చాలా సఖ్యతగా ప్రేమానురాగాలతో పలకరిస్తుంటారు. ఈ రోజున వీరికి సఖ్యత పెరిగి ప్రేమానురాగాలతో ఆనందంగా ఉంటారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు కూడా చాలా కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా దేవాలయ దర్శనం చేస్తూ ఉంటారండి. అందరూ కూడా చాలా ఆనందంగా గడుపుతారు ఈ రోజున. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగాలకు సంబంధించిన వారు ఉద్యోగాలకి పై అధికారానికి ఎప్పుడైతే కానీ మాకు ఈ ఉద్యోగం కాకుండా మంచి ఉద్యోగం వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తుంటారు కదా, అలా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా చాలా మంచి అవకాశం అనేది ఈ రోజున రాబోతుంది. మంచి శుభవార్త అయితే వినబోతున్నారని చెప్పుకోవాలండి. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా వీరికైతే మంచి అవకాశం ఈ రోజున ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రానికి ఊహ కందనడుకు శుభవార్త, మీరు మీ కుటుంబం ఆనందంగా స్వీట్లు పంచుకుంటారని చెప్పుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వ్యక్తిత్వం చాలా మంచి గుణం కలిగిన వారని చెప్పుకుంటాం కదండి. ఎవరికైనా కానీ చాలా చక్కగా సహాయం చేయడంలో ముందుంటారు. అలాగే ఈ రోజున ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. ఇక ప్రతి ఒక్కరిని కూడా చక్కగా దేవాలయంలో ఏదైనా కానీ యాచకులు కనిపిస్తే తప్పకుండా వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే చేయండి. మీ వంతుగా దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు.
అలాగే శివారాధన కూడా మీ యొక్క రాశి వారికి చాలా మేలు చేకూరేలాగా ఉంటుంది. ఈ రోజున సమాజంలో మీకు గౌరవం, అలాగే అన్ని విధాలుగా కూడా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం మీరు పొందుతారండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.